నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉందన్నమాట. ప్రస్తుతం కువైట్లో తీవ్రవాదులు ఒక్కొక్కరు బయటపడుతూ ఉన్నారు. అలాగే గత వారం రోజుల కిందట 20 మంది కువైటీలను ఉగ్రవాదుల జాబితాలో చేరిస్తే తాజాగా 25 మందిని ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే 25 మంది వ్యక్తులన్నమాట. అందులో 24 మంది కువైటీలు మరియు ఒక ప్రవాసులు ఉన్నారు. జాతీయ ఉగ్రవాద జాబితాలో వీరిని చేర్చినట్లు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని కంపెనీలు మరియు ఆర్థిక సంస్థలకు ఒక సర్కులర్ జారీ చేసింది. ఈ వ్యక్తులలో కొందరు పార్లమెంటు మాజీ సభ్యులు కూడా ఉన్నారు, అంటే మాజీ ఎంపీలు కూడా ఉన్నారని చెప్పేసి తీవ్రవాద నిర్మూలన మరియు సామూహిక విధ్వంసక ఆయుధాల వ్యాప్తిని నిరోధించడం పైన ప్రస్తుతం మనం చూసుకుంటే కమిటీని ఏర్పాటు చేసి మండలి తీర్మానాల అమలు కమిటీ యొక్క కార్యనిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ 25 మందిని అయితే ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం జరిగింది. అలాగే ఒక 25 మంది ఏం చేస్తూ ఉన్నారంటే కువైట్ ప్రజల నుంచి మతపరంగా మనం చూసుకుంటే కానీ నిధులు సేకరించడం, అలాగే హిజ్బుల్లా కానీ హౌతీ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేతులు కలిపి కువైట్ పైన ఎటువంటి దాడులు చేయాలి, అలాగే కువైట్లోని కొన్ని కీలక ప్రాంతాలను కూడా వీళ్ళు లక్ష్యం చేసుకోవడం జరిగిందనమాట. పలానప్పుడు పలానా ప్లేస్ మీద దాడి చేయాలని చెప్పేసి వీళ్ళైతే ప్లాన్ వేసుకొని ఉన్నారు. ముందస్తు సమాచారం అందడంతో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వీరిని పట్టుకొని పూర్తిగా విచారించిన తర్వాత వీళ్ళందరినీ తీవ్రవాదుల జాబితాలో అయితే చేర్చడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మన చుట్టుపక్కలే ఇటువంటి వారు ఉంటారన్నమాట. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.